వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఏనుగు అంబారిపై మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అస్సాంలో పర్యటించారు. ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనుజ్ గోయల్ రాజీనామా చేశారు. దేశం గొంతెత్తుతున్నది. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు. 10 ఏళ్ల కనిష్టానికి వాటర్ లెవెల్స్. సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం. మహారాష్ట్రలో 65% డౌన్. ఎన్డీఏలోకి టీడీపీ జనసేన. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్. ఒక్కో ఉద్యోగి జీతం 8,000 నుంచి 11,000 వరకు పెరుగుతున్నది. మంత్రి పొన్నం. ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే పాతరేస్తారు. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అంశంపై చర్చ. మిస్ వరల్డ్గా చెక్ భామా క్రిస్టినా. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లికన్ మోడల్ క్రిస్టినా పిస్కోవా దక్కించుకుంది. 2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు. తమిళ ప్రొడ్యూసర్ అరెస్ట్. గృహజ్యోతికి అర్హులున్నోళ్లు కరెంటు బిల్లు కట్టొద్దు. ప్రజాపాలన ఆఫీసర్లను కలిసి జీరో బిల్లు పొందొచ్చు. డిప్యూటీ సీఎం భట్టి. స్కీమ్పై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన. మేం అడిగిందేంటి, మీరిచ్చేదేంటి? ఇరిగేషన్ అధికారులపై ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ సీరియస్. కాళేశ్వరంపై అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం. కాక్ క్రికెట్ టోర్నీ విన్నర్ రామగుండం. వైభవంగా మల్లన్నకు పెద్దపట్నం. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మల్లన్న ఆలయంలో శనివారం తెల్లవారుజామున పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దేశం విదేశం. ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలు వెల్లడి కాలేదు. జనరల్ ఎన్డీఏలోకి టీడీపీ జనసేన. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. శనివారం బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్. ఒక్కో ఉద్యోగి జీతం 8,000 నుంచి 11,000 వరకు పెరుగుతుంది. మంత్రి పొన్నం. పెంచిన ఫిట్మెంట్ వల్ల సంస్థపై ఏడాదికి 418 కోట్ల భారం. 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి. జూన్ 1 నుంచి అమలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి. దేశం గొంతెండుతున్నది. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్లు. 10 ఏళ్ల కనిష్టానికి వాటర్ లెవెల్. సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం. కర్ణాటకలో నీటి సంక్షోభం. 12 రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు. ఎండిపోతున్న కావేరీ నది. అడుగంటుతున్న భూగర్భ జలాలు. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి. సగానికి పైగా ఎండిపోయిన బోరుబావులు. వర్షభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. అక్కడ కాసేపు ఏనుగెక్కి ఎంజాయ్ చేశారు. వాటికి చెరుకు గడలు తినిపించారు. అనంతరం జీప్ లో జంగిల్ సఫారీకి వెళ్లారు. ప్రధాని దాదాపు 2 గంటల పాటు పార్క్ లో గడిపారు. మహారాష్ట్రలో 65% డౌన్. మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. 2,994 డ్యాంలోని నీళ్ల స్టోరేజ్ 2022 డిసెంబర్తో పోలిస్తే 86% నుంచి 65% పడిపోయింది. నాగ్పూర్, అమరావతి, ఔరంగాబాద్, నాసిక్, పూణె, కొంకన్ రీజియన్ లో నీటి వనరులు 84% నుంచి 36% పడిపోయాయి. నీటి కొరతను అధిగమించేందుకు గుజరాత్ వాటర్ సప్లై గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3,200 కిలోమీటర్ల మేర బల్క్ పైప్ లైన్ తో కూడిన గ్రిడ్ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఈ గ్రిడ్ సాయంతో 14,926 గ్రామాలను, 241 నగరాలను నర్మదా నదితో కనెక్ట్ చేయనున్నారు. ఈ గ్రిడ్ కింద 4.36 కోట్ల మంది ప్రజలు రోజుకు 320 కోట్ల లీటర్ల నీళ్లను పొందుతారు. మిస్ వరల్డ్ గా చెక్ భామా క్రిస్టినా. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ మోడల్ క్రిస్టినా పిస్కోవా దక్కించుకుంది. ఈ టైటిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా 112 మంది అందాల భామలు పోటీ పడ్డారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం ఈ వేడుక జరిగింది. 2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు. తమిళ ప్రొడ్యూసర్ అరెస్ట్. 2,000 కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడనే ఆరోపణలపై తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. 4 దేశాల డ్రగ్స్ నెట్వర్క్ తో ఆయనకు సంబంధాలున్నాయని వెల్లడించింది. గృహజ్యోతికి అర్హతున్నోళ్లు కరెంటు బిల్లు కట్టొద్దు. ప్రజాపాలన ఆఫీసర్ను కలిసి జీరో బిల్లు పొందొచ్చు. డిప్యూటీ సీఎం భట్టి. స్కీమ్పై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం. కరెంటు ఛార్జీలు పెంచాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం. 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా సరఫరాకు రెడీ. త్వరలో 5 ఎకరాల లోపు వాళ్లకు రైతు భరోసా సాయం. ఈ నెల 12 నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడి. మేము అడిగిందేంటి, మీరిచ్చిందేంటి? ఇరిగేషన్
అధికారులపై ఎన్డీఏ కమిటీ చైర్మన్ సీరియస్. కాళేశ్వరంపై అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం. ఒక్కో అధికారిని విడివిడిగా పిలిచి వివరాల సేకరణ, కీలకమైన ఆపరేషన్స్ విభాగంతో జరగని మీటింగ్, సమావేశానికి హాజరు కాని మాజీ ఈఎన్సీ మురళీధర్. కాకా క్రికెట్ టోర్నీ విన్నర్ రామగుండం. కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ లో రామగుండం జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో రామగుండం 4 వికెట్ల తేడాతో చెన్నూరు జట్టుపై విజయం సాధించింది. బహుమతుల ప్రధానోత్సవానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. విజేత రామగుండం జట్టుకు ట్రోఫీతో పాటు 3 లక్షల ప్రైజ్ మనీ, చెన్నూరు జట్టుకు 2 లక్షలు రన్నర్ అప్ ట్రోఫీ అందజేశారు. వైభవంగా మల్లన్నకు పెద్దపట్నం. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురువెల్లిలోని మల్లన్న ఆలయంలో శనివారం తెల్లవారుజామున పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 150 మంది ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో 41 వరుసలతో పెద్దపట్నం వేశారు. దేవస్థానం తరపున తెచ్చిన ముగ్గులతో పాటు భక్తులు తెచ్చిన క్వింటాళ్ల కొద్దీ పసుపు, కుంకుమ, బియ్యం పిండి, పచ్చ ముగ్గులను పెద్దపట్నం చేయడానికి వినియోగించారు. అర్చకులు పెద్దపట్నం దాటిన వెంటనే భక్తులు పసుపు, కుంకుమ తీసుకునేందుకు ఎగబడ్డారు.